గురించి కానీ లేకపోతే ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ప్రోడక్ట్స్ గురించి తీసుకుంటే ఇవి చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళు క్వాలిటీని చూడరు, కాస్ట్ ని చూస్తారు. ఇంకొకటి ఇంకొకటి కాస్ట్ ని చూస్తారు, ఇంకొకటి క్వాంటిటీ చూస్తారు. ఎంత వస్తున్నాయి, మనం పెట్టే కాస్ట్ కి ఎంత వస్తున్నాయి చూస్తూ ఉంటారన్నమాట. అట్లాంటి వాళ్ళది బ్యాడ్ మైండ్ సెట్. అలా కాకుండా క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇక సోప్ గానీ లేకపోతే ఇంకేదైనా గానీ ఆయిల్ గానీ చాలా కాస్ట్ ఉండిందని చెప్పేసి అనుకుంటూ వచ్చినప్పుడు ఇందులో ఉన్నటువంటి వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ గానీ వాటిని బేస్ చేసుకొని దీని క్వాలిటీ బాగుంది, ఇది వాడటం వల్ల మనకి హెల్త్ వస్తుంది అని అనుకునే వాళ్ళు గుడ్ మైండ్ సెట్ వాళ్ళు. అలా కాకుండా 150కో 160కో వచ్చే ఆయిల్ ని ఇక్కడ మన 270కి ఇస్తున్నారు ఏంటి అని థింక్ చేసే వాళ్ళది బ్యాడ్ మైండ్ సెట్. ఇక్కడ క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళది గుడ్ మైండ్ సెట్, క్వాంటిటీకి ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళది బ్యాడ్ మైండ్ సెట్ అని చెప్పుకోవాలి. ఎలా చూస్తే మనం చూసుకుంటాము. ఇప్పుడు ఒక సోపు, ఇప్పుడు సంతూర్ సోప్ తీసుకున్నా లేకపోతే ఇంకేదైనా సోపు హై లెవెల్ సెటాఫిల్ గానీ మామా ఇలాంటి సోప్స్ అన్ని తీసుకున్నప్పుడు ఇప్పుడు సంతూర్ సోప్ తీసుకుంటే 40 రూపీస్ ఉంటుంది. అదే షబామెట్ గానీ సెటాఫిల్ గానీ 200 నుంచి 300 మధ్యలో ఉంటాయి సోప్స్. అవి కాస్ట్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి, 200 నుంచి 300 సోప్ ఉన్నింది. ఇక్కడ సంతూర్ సోప్ వచ్చేసి 30 రూపీస్ లేకపోతే 40 రూపీస్ లేకపోతే 50 రూపీస్ కి వస్తుంది అంటే క్వాంటిటీ కాదు, ఇక్కడ క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది ఇంక్రీజ్ ఉంటుంది. ఎక్కడైనా గానీ ఇప్పుడు మన కాటన్ క్లాత్ లో తీసుకున్నా గానీ చీప్ కాటన్ క్లాత్ మనకి మీటర్ 100 రూపీస్ కి వస్తే హై క్వాలిటీ ఉన్నటువంటి కాటన్ క్లాత్ 400 నుంచి 500 రూపీస్ పడుతుంది. ఎందుకంటే అక్కడ క్వాలిటీ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇది 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 2-3 మంత్స్ లో వేసుకున్నప్పుడు మనం తీసుకుంటాము క్లాత్, కాటన్ క్లాత్ 100 రూపీస్ పెట్టి క్లాత్ తీసుకుంటూ వచ్చినప్పుడు ఆ క్లాత్ అనేది ఒక 1 ఇయర్ లేకపోతే ఒక 6 మంత్స్ లోనే పాడైపోతుంది. దాని క్వాలిటీ ఎంత వరకే. అదే మనం 400-500 పెట్టి తీసుకుంటూ వచ్చినప్పుడు మీటరు ఆ క్లాత్ అనేది మనకి చాలా చాలా ఇయర్స్ రావడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ మన్నిక కూడా పెరుగుతుంది. ఇక్కడ ఇక్కడ అమౌంట్ పెడుతున్నామంటే అక్కడ మనకి మన్నేది కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా థింక్ చేసే వాళ్ళది గుడ్ మైండ్ సెట్. మనం ఎప్పుడు కూడా గుడ్ మైండ్ సెట్ లో ఉన్న వాళ్ళని, అలాగే రిచ్ మైండ్ సెట్ లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. టైం కి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళని, అలాగే క్వాంటిటీ కాకుండా క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎలాగంటే వాళ్ళు మన ముందు క్వశ్చన్స్ వేస్తూ రావాలి. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని క్వశ్చన్స్ వేస్తూ రావాలి. అలా క్వశ్చన్స్ వేస్తూ వచ్చినప్పుడే మనకి వాళ్ళలో ఉన్నటువంటి గుడ్ బ్యాడ్, రిచ్ పూర్ అనేది మనకు అర్థమవుతుంది. ప్యాషన్. ఈ ప్యాషన్ అంటే ఏంటంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ప్యాషన్ కలిగి ఉంటారు. ఇప్పుడు చాలా మంది మైండ్ లో ఏంటుందంటే నేను ఈ విధంగా జీవించాలి, నా లైఫ్ స్టైల్ వేరే విధంగా ఉండాలి, నేను ఇంత సంపాదించాలి, లేకపోతే నా పిల్లలకి ఇంత ఇవ్వాలి, నేను ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్పేసి ఒక ప్యాషన్ తో ముందుకెళ్లే వాళ్ళు ఉంటారు. అలాంటి ప్యాషన్ లైఫ్ ఎవరికి ఏది ఉండింది అని మన క్వశ్చన్స్ ద్వారానే వాళ్ళని అడుగుతూ రావాలి. వాళ్ళకి ఎంప్లాయ్ మైండ్ సెట్ ఉండిందా అంటే ఒక ఉద్యోగిగానే ఉండాలనుకుంటారు. అంటే ఉద్యోగి ఎలా ఉంటారు ఉద్యోగం చేసేవాళ్ళు, ఫార్మాసిటికల్ గానీ ఇంకేదైనా కంపెనీస్ కానీ వాళ్ళకి షిఫ్ట్స్ ఉంటాయి. షిఫ్ట్ చేసుకొని వచ్చి పడుకోవడము తినడము ఇలా చేస్తూ ఉంటారు. అలా కాకుండా రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళ టైమింగ్స్ ఎలా ఉంటాయి అంటే 9 to 5 గానీ 9 to 6 గానీ వెళ్తూ ఉంటారు. ఇలా వచ్చేసి వాళ్ళు ఏం ఫీల్ అవుతూ ఉంటారంటే కొంతమంది ఇదే నాకు ఎక్కువ, ఎందుకంటే నేను ఇంకే బిజినెస్ గానీ ఫర్దర్ గా ఏం గానీ పార్ట్ టైం గా గానీ నేను ఏం చేయను అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళది ఎంప్లాయీ మైండ్ సెట్. వాళ్ళ ప్యాషన్ అంతవరకే ఉంటుంది. వాళ్ళు ఏ స్ట్రగుల్స్ గానీ ఏ రిస్కులు గానీ తీసుకోరు. వాళ్ళ లైఫ్ ఆ ఎంప్లాయీ మైండ్ సెట్ తోనే ఉండిపోతుంది కాబట్టి అలాంటి వాళ్ళు మన వెస్టీజ్ కి సరిపోరు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే బిజినెస్ చేయాలని మైండ్ ఉన్నవాళ్ళు, బిజినెస్ చేయాలి ఏదైనా గానీ నా ఓన్ గా నేను పెట్టుకొని ఒక బిజినెస్ గా పెట్టుకొని నాకు ఏ బాస్ అవసరం లేకుండా నాకు ఇష్టమైన టైంలో నేను చేసుకోవాలి. అలాగే అలాగే దానికి తగ్గట్టుగానే అమౌంట్ గానీ ఏదైనా గానీ తీసుకోవాలి అని థింక్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయీస్, అంటే బిజినెస్ చేయాలి అని థాట్ ఉన్నవాళ్ళు. లేకపోతే ఇంకేదైనా గానీ ఏదైనా రియల్ ఎస్టేట్ గానీ ఇంకేదైనా గానీ చేయాలి, ఇంకేదైనా గానీ సెకండ్ సోర్స్ ఒక ఇన్కమ్ కాకుండా ఇంకొక ఇన్కమ్ కోసం చూస్తూ ఉండేవాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మన బిజినెస్ కి సరిపోతారు. అలాంటి వాళ్ళు మనం చూస్ చేసుకోవచ్చు. అలాగే బిజినెస్ మ్యాన్ మైండ్ అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళు ఒక బాసిజాన్ని గానీ
ఇలాంటివన్నీ కూడా వాళ్ళు స్ట్రగుల్ చేయలేదు. ఒక టార్గెట్స్ ఇచ్చే మ్యాటర్ గాని, ఇలా పరిగెట్టిచ్చే బాసిజం అనేది వాళ్ళకిష్టం ఉండదు. వాళ్ళ ఓన్ మైండ్‌తో ఏదో ఒకటి క్రియేట్ చేసి, అలా సంపదని సృష్టించాలి అనుకునే మైండ్‌సెట్ ఉన్న వాళ్ళుంటారు. వీళ్ళు మన వెస్టీజ్‌కి సరిపోతారు. ఇలాంటి వాళ్ళని మనం చూజ్ చేసుకొని, వాళ్ళు కొన్ని డేస్ పెట్టినా పర్వాలేదు. అలాంటి వాళ్ళ మైండ్ చేంజ్ జేయడానికి. వాళ్ళకి వెస్టేజ్ గురించి కంప్లీట్‌గా చెప్పి తీసుకురావడానికి మనం కొంచెం టైం తీసుకున్నా ఏం గాదు. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ మైండ్ సెట్ ఉంది. వాళ్ళు బిజినెస్‌లోకి రావాలని ఆలోచన చేస్తున్నారు. వాళ్ళకొక బాసిజం గాని, లేకపోతే వాళ్ళ మీద ఒక మేనేజర్ గాని ఉండడానికి వాళ్ళు ఇష్టపడరు గాబట్టి, ఇలాంటి వ్యక్తులు మనకు సరిపోతారు. ఈ విధంగా వాళ్ళ ప్యాషన్ ఏంటి? వాళ్ళొక ఉద్యోగం ఉండాలనుకుంటున్నారా? ఒక రిస్క్ లేనిది తీసుకోవాలనుకుంటున్నారా? ఒక రిస్క్ చేయాలనుకుంటూ ఉన్నారా? అన్నీ గూడా మనం మైండ్‌లోకి తీసుకొని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళని క్వెషన్స్ ఏస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఒపీనియన్. ఇప్పుడు మనం ఏ వ్యక్తికైనా గాని మనం ఇన్విటేషన్ ఇస్తున్నాము అంటే, ఆ వ్యక్తికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి అసలు ఏం ఒపీనియన్ ఉండింది అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అదెలా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఇలా ఒక ఆపర్చునిటీ ఉండింది. మనం డైరెక్ట్‌గా వెస్టేజ్ గురించి చెప్పనాల్సిన అవసరం లేదు. చెప్పకుండానే ఇలా ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఉండింది. ఇలా చేసుకోవడం వల్ల చాలా మంది లైఫ్స్ చేంజ్ అయ్యాయి. ఇలా మనం కొంతమందిని ఇలా తీసుకురావడం వల్ల వాళ్ళకి హెల్త్ ఇచ్చినోళ్ళమవుతాము, వెల్త్ ఇచ్చినోళ్ళమవుతాము. ఇలాంటిది ఏమైనా చేయాలన్న ఉద్దేశ్యం మీకుండిందా? అని మనం క్వెషన్ చేస్తూ వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఒపీనియన్ అనేది బయటకొస్తుంది. అసలు వాళ్ళకున్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ మీద ఒపీనియన్. అబ్బో! ఇలాంటి కంపెనీలు చాలా వచ్చినియి, చాలా పోయినియి. మొన్న ఒకటొచ్చింది. గోల్డ్ కాయిన్ అన్నారు. అది గోల్డ్ కాయిన్ రాలేదు, ఏం రాలేదు. అంతకుముందు ఒక స సేఫ్ షాప్‌లో 10,000 పెట్టి ఏదో ప్రొడక్ట్ తీసుకోమన్నారు. అది పోయింది. ఇలాంటివి ఎన్నో వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఒక్కడు కూడా నిలబడట్లేదన్న ఒపీనియన్ ఎవరైతే చెప్తారో అలాంటి వాళ్ళు పనికిరారు. ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెసా? ఇదసలేంటి? వాళ్ళకి కొంచెం క్యూరియాసిటీ ఉండింది. దీని గురించి తెలుసుకోవాలి అని క్యూరియాసిటీ ఎవరైతే చూపిస్తారో వాళ్ళకి మనం చెప్పి, వాళ్ళలో ఒక డెసిషన్ తీసుకురావచ్చు. అలా గాకుండా వీళ్ళలో డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే ఒక నెగెటివ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళని మనం ఎంత కన్విన్స్ చేసినా గాని, వాళ్ళు వెస్టేజ్‌లోకి రావడం జరగదు. దాని గురించి చేయడము జరగదు. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో గూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. అలాగే మనీ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. వీటి గురించి కూడా వాళ్ళకున్నటువంటి ఒపీనియన్ తెలుసుకోవాలి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు కూడా చాలా వచ్చినియి. ఒక ప్రొడక్ట్ అంటే ఒక షూ తీసుకొచ్చేసి షూ పర్చేజ్ చేపిచ్చి, ఈ షూ‌ని నువ్వు ఇద్దరు ముగ్గురు చేత పర్చేజ్ చేయిస్తే నీకు క్యాష్ బ్యాక్ వస్తుంది అని అలా గూడా ఉన్నాయి. అలా గాకుండా నిత్యం, నిత్యం ఏదైతే మనం యూజ్ చేస్తూ ఉంటామో డైలీ నీడ్స్ ఏ ప్రొడక్ట్ అయితే ఉంటాయో, ఆ ప్రొడక్ట్ మీద బిజినెస్ ఉండింది. ఆపర్చునిటీ దాని మీద వాళ్ళకి ఎలాంటి ఒపీనియన్ ఉందో మనం తెలుసుకొని ముందుకి స్టెప్ ఎయగలిగితే వాళ్ళకున్న ఒపీనియన్ బయటపడుతుంది. ఓకే. ప్రొడక్ట్సా? ఏం ప్రొడక్ట్స్ అని అడుగుతారు. ఏం ప్రొడక్ట్స్ అంటే మనం ఏం చెప్తాము? మనం ఇంట్లో యూజ్ చేసుకునే ప్రొడక్ట్సే సోపు, పేస్ట్ ఇలా లిక్విడ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేసుకోవడం వల్ల మనం యూజ్ చేసుకొని మనం నలుగురికి చెప్పడం వల్ల అందులో ఉన్నటువంటి తక్కువ కెమికల్ ద్వారా చాలా అనారోగ్యాలు పాలవకుండా ఉంటాము. ముందుగానే ప్రికాషన్ తీసుకున్న వాళ్ళం ఉంటాం అనుకున్నప్పుడు, అలాంటప్పుడు వాళ్ళలో పాజిటివ్‌నెస్ వచ్చిందనుకోండి. అవునా! ఇంట్లో వాడే ప్రొడక్ట్సే గదా! ఏమవుతది ఈ షాప్‌లో కొనాల్సినయి ఆ షాప్‌లో కొంటాం అని ఒక పాజిటివ్ ఒపీనియన్ వస్తే అలాంటి వాళ్ళు మన బిజినెస్‌కి సెట్ అవుతారు. అలాగే మనీ బేస్డ్ కంపెనీ అంటే ఇప్పుడు డబ్బులు పెట్టిన వెంటనే నెక్స్ట్ డేనే డబ్బులొచ్చేయాలి అన్న ఆలోచన ఉన్నవాళ్ళుంటారు చాలా మంది. ఇప్పుడు చాలా గూడా ఒక ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నామంటే బంగారం మీదే ఇన్వెస్ట్ చేస్తున్నామంటే బంగారం రేటు ఈ రోజు ఉన్నట్టుగా రేపుండదు. రేపున్నట్టుగా ఎల్లుండి ఉండదు. అలా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎలా కోరుకుంటున్నారంటే వాళ్ళకి ఈజీ మనీ వచ్చేయాలి. ఈజీగా వచ్చేయాలి మనీ. అలాంటోళ్ళు గూడా మన బిజినెస్‌కి సెట్ అవ్వరు. ఓపికగా ఉండాలి. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ మన వెస్టేజ్‌లో. ఓపికగా ఉన్నవాళ్ళే సక్సెస్ అవుతారు ఇందులో. అందుని బట్టి మనీ బేస్డ్ కంపెనీ గురించి వాళ్ళకున్నటువంటి ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మీద ఎలాంటి ఒపీనియన్ అన్నీ తెలుసుకొని, ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీద కూడా వాళ్ళకి ఉన్నటువంటి ఒపీనియన్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు బయట అన్నీ గూడా మనం కెమికల్ బేస్డే యూజ్ చేస్తున్నాము అని వాళ్ళకి చెప్పగలిగినప్పుడు, మీ దాంట్లో కూడా కెమికల్ లేదని నువ్వెట్లా ప్రూవ్ చేస్తావు? ఇట్లా మాట్లాడేవాళ్ళుంటారు చాలా మంది. మనం గూడా ఇప్పుడు మంచి నాలెడ్జ్ తీసుకుంటున్నాం. వెస్టేజ్ ద్వారా మంచి నాలెడ్జ్ తీసుకొని, అందులో ఉన్నటువంటి నేనైతే ప్రతి ఒక్క లేబుల్ చదువుతాను. ఇప్పుడు ఏదైనా గాని పౌడర్ గాని, సోప్ గాని ఏదైనా వాడేటప్పుడు వెనకాల చూసి ఇందులో ఏం ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి? ఇవి హార్మ్‌ఫుల్ కెమికల్స్ ఉన్నాయా లేదా?
అని చెప్పేసి నేను చూస్తూ ఉంటాను. ప్రతి ఒక్కటి చూస్తున్నా. ఎందుకంటే నేను మారాను. వేరే షాప్ నుంచి ఈ షాప్‌కి వెస్టీజ్ షాప్‌కి మారినప్పుడు నేను ప్రతి ఒక్కటి గూడా చూస్తూ ఉంటాను. చూస్తూ ఉన్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఇందులో హార్మ్‌ఫుల్ కెమికల్స్ అయితే లేవు. ఏదైతే కెమికల్స్ ఏ కెమికల్స్ అయితే ఇప్పుడు ఒక ఫార్మింగ్ రావాలి, నురగ రావాలి, సోప్‌కి నురగ రావాలి, లేకపోతే డిష్ వాష్‌కి నురగ రావాలి. ఒక నురగ రావాలంటే దానికోసం ఒక కెమికల్ యూజ్ చేయాలి. ఆ కెమికల్ యూజ్ చేస్తేనే నురగొస్తుంది. లేకపోతే నురగ రాదు గదా! ఇప్పుడు వేపాకునో, లేకపోతే వేపకాయనో తీసుకొచ్చి చేతులేసి రుద్దేస్తే అందులోంచి నురగొస్తదా? రాదు. నురగ రావాలి. మనకు ఆ నురగ ఫీల్ అవ్వాలి. మనం ఆ నురగని ఫీల్ అవ్వాలి అంటే గనక ఖచ్చితంగా ఒక చిన్న కెమికల్ పార్ట్. అది కూడా లిటిల్ బిట్ ఆఫ్ కలపాల్సుంటుంది. అది కలపడం వల్ల ఏం హార్మ్ కాదు అని చెప్పేసి నేను ప్రతి ఒక్కడు గూడా గూగుల్‌లో సెర్చ్ చేసి చూసి మరి నేను చదివి తెలుసుకుంటూ ఉంటానన్నమాట. ప్రతి ఒక్క ఇందులో కలిపినటువంటి మిథైల్ గురించి గాని, ఎస్టైల్ గురించి గాని ప్రతి ఒక్క దాని గురించి కూడా నేను తెలుసుకుంటూ ఉంటాను. అలా తెలుసుకుంటూ ఉన్నప్పుడు నాకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇవి చా అంటే తక్కువ కెమికల్సే ఉన్నాయి. అంటే మనకు హార్మ్ చేసే కెమికల్స్ అయితే ఏమీ లేవు. ఇప్పుడు బయట చూస్తే ప్రతి ఒక్కటి పిల్లలు తినే ప్రతి ఒక్క దాంట్లో గూడా ఒక కలర్స్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ప్రతి ఒక్క దాంట్లో గూడా కలర్స్ కలిపేసేసి అమ్మేస్తూ పిల్లల ఆరోగ్యాలతో గూడా వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళేమైతే మాకేంటి పాలల్లో గూడా కలిపేస్తున్నారు. నీళ్ళల్లో కలిపేస్తున్నారు. ప్రతి ఒక్క దాంట్లో కలిపేసి వాళ్ళేమైపోతే ఏమైపోని. నేను మాత్రం డబ్బులు సంపాదించుకోవాలన్నటువంటి స్వార్థపూరితమైన లోకంలో మనం జీవిస్తున్నాము. అట్లాంటి లోకంలో కాకుండా ఇప్పుడు మనం గౌతమ్ బాలి గారు చూసుకుంటే అందరికీ ఆరోగ్యాన్నివ్వాలి. ఆరోగ్యంతో పాటు ఆదాయాన్నివ్వాలి అని చెప్పేసి ఆయనకున్నటువంటి ఒక విజన్ ఆయన క్లారిటీ వచ్చింది. అదే క్లారిటీని బిజినెస్ రూపంలో మనకు తీసుకొచ్చారు. చూపించారన్న ఒపీనియన్‌తో ముందుకెళ్తూ వాళ్ళకి చెప్పగలిగితే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన వెస్టేజ్‌లోకి సూటబుల్ అవుతారు. వాళ్ళు తీసుకొని రావచ్చు. వాళ్ళు మనతో పాటు కలిసి నడవగలుగుతారు అని మనకి వాళ్ళ గురించి ఒపీనియన్ వస్తుంది. నెక్స్ట్ నీడ్. అసలు వాళ్ళకి ఏం అవసరం ఉండింది? ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది, అనలైజ్ చేయాల్సిన విషయాలేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ సెట్. ఆ తర్వాతొచ్చేసి వాళ్ళ ప్యాషన్ ఏంటి? అండ్ నెక్స్ట్ ఒపీనియన్ ఏంటి? నెక్స్ట్ నీడ్. వాళ్ళకసలు ఏం అవసరతలున్నయి? ఒక హెల్త్ అవసరం ఉండిందా? వెల్త్ అవసరం ఉండిందా? ఒక లైఫ్ సెక్యూరిటీ అవసరం ఉండిందా? ఇప్పుడు ఒక పెద్ద డబ్బున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ అన్ని కార్లున్నయి. వాళ్ళ పిల్లలందరూ గూడా జాబ్ చేస్తున్నారు. వాళ్ళు వెల్ సెటిల్డ్. వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 మొత్తం అంతా జాబ్ చేసేవాళ్ళనుకుంటే, వాళ్ళ దగ్గరికెళ్లి మీకు మంచి ఆపర్చునిటీ ఉండింది. ఇందులో చేసుకోవడం వల్ల మీకు వెల్త్ ఇంత బాగా వస్తుంది అని మనం చెప్పినప్పుడు వాళ్ళేందంటే, "ఏంటమ్మా నాకింత వెల్త్ ఉండింది గదా! నువ్వేంది మళ్ళీ నాకు వెల్త్ గురించే చెప్తున్నావు. ఏదైనా హెల్త్ గురించుంటే చెప్పమ్మా నాకు" అని అడుగుతారు. వాళ్ళ నీడ్ ఏంటో తెలుసుకొని మనం ఆ నీడ్‌తోనే వాళ్ళ దగ్గరికెళ్ళాలి. మీరు ఈ ప్రాబ్లమ్ స్ట్రగుల్ చేస్తున్నారు. మీరు షుగర్‌తో బాధపడుతున్నారు. లేకపోతే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. వీటికి మా వెస్టీజ్‌లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్‌తో మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం దొరుకుతుంది అని వాళ్ళకి భరోసా ఇవ్వగలిగి, వాళ్ళతో వాడించగలిగినప్పుడు వాళ్ళకి హెల్త్ కాన్షియస్‌నెస్ ఎక్కువుంటుంది అనుకున్నప్పుడు వాళ్ళకి దాంతోనే పోవాలి. ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీరు వాడుకుంటే హెల్త్ వస్తుంది మీకు. చాలా హ్యాపీగా ఉంటారు. మీ మోకాళ్ళ నొప్పులన్నీ పోయి మీరు చక్కగా నడవగలుగుతారు. లేకపోతే మీ షుగర్ కంట్రోల్‌లో ఉండి మీరు చక్కగా అన్ని స్వీట్స్ కూడా తినగలుగుతారు అని చెప్పినప్పుడు వాళ్ళు హ్యాపీగా మన వెస్టీజ్‌ని స్వీకరించడం జరుగుతుంది. అలాగే వెల్త్ అవసరం ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళి అమ్మ నీకు హెల్త్ కావాలి గదా! నువ్వు ఆ బాధతో, ఈ బాధతో ఉన్నావు. నీకు ముందు ఆహ్, నీకు ముందు హెల్త్ వస్తది. ఈ ప్రొడక్ట్స్ వాడు, ఈ ప్రొడక్ట్స్ అంటే వెల్త్ లేనోళ్ళే అమ్మ నా దగ్గర ఆ ప్రొడక్ట్స్ తీసుకోవడానికి అమౌంటే లేదు. నేనెట్లా తీసుకోగలుగుతాను అంటారు. అలాంటి వాళ్ళకి ఇందులో వెల్త్ ఉండింది. ఎందుకంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ నుంచి ఒక చాలా పేదవాళ్ళ దగ్గర వరకు కూడా స్టార్ట్ చేసుకొని చేయగలిగినటువంటి బిజినెస్. ఒక సోపు, పేస్ట్ ఇవన్నీ డైలీగా అందరూ యూజ్ చేసేయి కాబట్టి ఒక సోపు, పేస్ట్ ద్వారానైనా గాని వాళ్ళు బిజినెస్‌లోకి రావచ్చు. దాని ద్వారా గూడా వాళ్ళు సక్సెస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, అలాంటి వారిని మనం చేసుకోవాలి. అలాగే వాళ్ళ మైండ్ సెట్‌లో ఇంకోటేంటంటే వాళ్ళ లైఫ్ సెక్యూరిటీ కోరుకుంటున్నారా లేదా? ఇప్పుడు ఎవరైనా గాని, ఇప్పుడు మన పిల్లల్ని గాని, మనం గాని, ఎవరైనా గాని స్ట్రగుల్ చేసేదేంటంటే, ఇప్పటి వరకైతే ఉద్యోగాలు చేస్తున్నారు, సాలరీస్ వస్తున్నాయి. ఇప్పటి వరకైతే ప్రశాంతంగానే ఉన్నాం. నెక్స్ట్, నెక్స్ట్ ఏంటి? మన తదనంతరం మన పిల్లల పరిస్థితి ఏమిటి? వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతున్నాము? మనం ఏదైనా కూడబెడుతున్నామా? ఏమైనా సేవింగ్స్ చేస్తున్నామా? అని ఆలోచన చేసేవాళ్ళుంటారు చాలా మంది. పిల్లల కోసం ఆలోచన చేసి సేవింగ్స్ చేయాలనుకునే మైండ్‌సెట్ ఉన్నవాళ్ళు మనకి యూజ్‌ఫుల్ అవుతారు. వాళ్ళ నీడ్స్ తెలుసుకొని ఇందులో లైఫ్ సెక్యూరిటీ ఉండింది. మనం ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడి ఇందులో చేయగలిగితే, ఇష్టంగా చేస్తే, ఆ తర్వాత మనం అనుభవించేయి
చాలా తీపిగా ఉంటాయి. ఇప్పుడు ఇష్టంగా కష్టాన్ని అనుభవిస్తూ కొన్ని రోజులు చేయగలిగితే తర్వాత మనం తీపిని అనుభవిస్తామని చెప్పి వాళ్ళకి చెప్తూ వచ్చినప్పుడు వాళ్ళ మైండ్ కన్వర్ట్ అయ్యి మన వెస్టేజ్ లోకి రావడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళ నీడ్స్ ఏంటో మనం తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనే విషయాల గురించి మనం ఆలోచించేసి అదే విధంగా స్మార్ట్ గా వర్క్ చేయాలి. ఇక్కడ కూడా ఆ విధంగా వెళ్తే గనక మనం ఇన్విటేషన్ లో సక్సెస్ తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్. ఒక్కొక్కరు ఒక్కొక్క లైఫ్ స్టైల్ ని ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది నార్మల్ పీపుల్ ఏంటంటే ఓకే నేను ఏ రిస్క్ తీసుకోలేను, నాకు ఈ నార్మల్ లైఫే బాగుంది, నేను ఇలాగే బ్రతికి ఇలాగే చనిపోతాను అనుకునే వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు అలాగే కావాలనుకుంటున్నారు, వాళ్ళు అలాగే ఉండాలనుకుంటున్నారు, అలాగే వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఈ లోకాన్ని విడిచిపెట్టి. అట్లాంటి వాళ్ళ గురించి మనం థింక్ చేయకూడదు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే ఒక లగ్జరీ లైఫ్. ఇప్పుడు ఒక బైక్ ఉన్న అతనికి కారు కావాలనిపించింది అనుకోండి, అదొక లగ్జరీ లైఫ్. అలాగే ఇంకా కారు ఉన్న వ్యక్తి ఇంకా 2-3 కార్లు కావాలి, ఒక బిల్డింగ్ కావాలనుకుంటే అది ఎక్స్ట్రాడినరీ లైఫ్. ఇలా థింక్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, నార్మల్ గా కాకుండా లగ్జరీ లైఫ్ ని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన బిజినెస్ పర్చేస్ చేయొచ్చు, సారీ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, ఇన్విటేషన్ ఇవ్వచ్చు. అలాగే మనం ఒక నార్మల్ లైఫ్ ని కోరుకునే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు. వెళ్ళినా కానీ అక్కడ మనకేం యూస్ఫుల్ ఉండదు. ఒక లైఫ్ లో లగ్జరీ లైఫ్ కావాలనుకునే వాళ్ళు ఒక ప్యాషన్ కలిగి నేను ఈ ప్యాషన్ ప్రకారంగా జీవించాలి, నా లైఫ్ ని నేను ఇలాగ చేసుకోవాలి, నేను ఇందులో చేయడం వలన నాకు ఎంతో బెనిఫిట్ ఉండింది, ఆరోగ్యం ఉండింది, ఆదాయం వస్తుంది అన్న ఆలోచన ఉన్న వాళ్ళు మనకి సూటబుల్ అవుతారు. అదే విధంగా ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్ మైండ్ తో వెళ్ళాలి. నెగెటివ్ మైండ్ తో కాదు, పాజిటివ్ మైండ్ తో ముందుకు వెళ్ళే వాళ్ళు కావాలి. నెగెటివ్ మైండ్ వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో కూడా నెగెటివ్నెస్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మనకి పనికిరాదు. ఎందుకంటే మనం ఇక్కడ జాబ్ ఇస్తున్నాం, వెస్టేజ్ లో జాబ్ ఇస్తున్నాం, మనము ఒక ఇన్విటేషన్ ద్వారా జాబ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఏదైనా కానీ ఐబిపిఎస్ పిఓస్ కానీ, క్లర్క్స్ కానీ, ఎస్బీఐ కానీ, ఎస్ఎస్సి కానీ ఏదైనా కానీ నోటిఫికేషన్ వదులుతాడు. నోటిఫికేషన్ వదిలిన తర్వాత ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళే ఈ జాబ్ కి ఎలిజిబుల్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వదులుతాడు. నోటిఫికేషన్ వదిలేసి ఈ నంబర్ ఆఫ్ పోస్టులే ఉన్నాయి అని చెప్పేసి పెడుతూ ఉంటాడు. అలాంటప్పుడు ఆ క్వాలిటీస్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి వాళ్ళలో 70% లేకపోతే 60% వచ్చి మార్క్స్ అలా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు కొన్ని జాబ్స్ కి. అలా కాకుండా ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఏదైనా కానీ జీపీఏ 9 పాయింట్ దాటాలి, అలాంటి వాళ్ళనే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. అలాగే మనం కూడా ఇప్పుడు మనం జాబ్ ఇస్తున్నామనే ఫీల్ అవుతూ వాళ్ళు ఉన్నటువంటి ఈ 5 కంటెంట్స్ ఏమైతే ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చామో ఈ 5 కంటెంట్స్ లో ఏదైతే పాజిటివ్ గా మనకు అనిపిస్తుందో ఆ పాజిటివ్నెస్ ని మనం వాళ్ళ దగ్గర నుంచి రిట్రీవ్ చేసుకొని వీళ్ళు మనకి వెస్టేజ్ లో మనతో పాటు నడవగలుగుతారు, మనతో పాటు నిలబడగలుగుతారు, మనతో పాటు చేయగలుగుతారు, మనతో పాటు పాజిటివ్ ఒపీనియన్ కలిగి ఉంటారు అని అనుకున్న వాళ్ళకి మాత్రమే మనం సజెస్ట్ చేయగలిగితే మనం ఖచ్చితంగా సక్సెస్ తీసుకొని ఫర్దర్ ముందుకు వెళ్తూ ఉంటాము. అలాగే ప్రతి ఒక్కరం కూడా ఈ 5 కంటెంట్స్ ని అనలైజ్ చేసి మనం ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు ఈ రోజు అవకాశం ఇచ్చినటువంటి సారీ ఇంకా ఇంకా మన వెస్టేజ్ లో ఏమేమి ఉన్నాయి అది కాకుండా మనం అనలైజ్ చేసిన తర్వాత ఇందులో ఏమేమి ఉన్నాయి, ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి, ఇంకా ఈ ద్వారా చెప్పడం ఎట్లాగంటే నో ఇన్వెస్ట్మెంట్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇన్విటేషన్ ఇచ్చే ముందు నో ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనం ఏదైనా ఇన్వెస్ట్ చేద్దామా, ఇప్పుడు ఒక షేర్ షాప్ తీసుకున్నా లేకపోతే ఆన్లైన్ తీసుకున్నా ఇంకేదైనా డైరెక్ట్ బిజినెస్ తీసుకుంటే ఫస్ట్ ఒక 10,000 కట్టమంటారు, ఒక కిట్ తీసుకోమంటారు. కిట్ తీసుకొని జాయిన్ అవ్వమంటారు. మనం ఇక్కడ ఏ కిట్టు తీసుకోవట్లేదు, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టట్లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్. మనకు కావాల్సినటువంటి ఇంట్లో మనం డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ని యూజ్ చేసుకుంటూ మనం బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ ఏదైనా ఉంటే అది. నెక్స్ట్ నో టైం లిమిట్. ఇప్పుడు ఈ టైంలోనే చెయ్యాలి లేకపోతే ఈ టైంలోనే చెయ్యాలి అనే కండిషన్స్ ఏమీ లేవు. నో కండిషన్స్ అప్లై. ఎందుకంటే మనకి ఇష్టమైన టైంలో ఇప్పుడు ఈ టైంలో నేను వర్క్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలో ఇంట్లో పని చేసుకోవచ్చు, లేదా కాల్ మాట్లాడాలనుకుంటే కాల్ మాట్లాడుకోవచ్చు, నెక్స్ట్ కొద్దిసేపు పడుకోవాలంటే పడుకొని నెక్స్ట్ తర్వాత లేచిన తర్వాత ఒక 2 hours మన వెస్టేజ్ కి ఇవ్వగలిగితే ఏదైనా ఫాలోఅప్ విషయంలో కానీ, ఎవరికైనా ఇన్విటేషన్ ఇచ్చే విషయంలో కానీ, ఎక్కడికైనా వెళ్ళి కూర్చొని ప్రెజెంటేషన్ ఇచ్చే టైంలో కానీ ఒక 2 hours మన వెస్టేజ్ కి ప్రతి రోజు కేటాయించగలిగితే
అంటే దెర్ ఇస్ నో టైమ్ లిమిట్ అనమాట. మనం ఎంత టైం ఇవ్వగలిగితే అంత టైం ఇవ్వచ్చు. మనం ఫుల్ డే ఇస్తామా ఫుల్ డే ఇవ్వచ్చు. హాఫ్ డే ఇస్తామా హాఫ్ డే ఇవ్వచ్చు. 4 అవర్స్ ఇస్తామా 4 అవర్స్ ఇవ్వచ్చు. ఇలా ఎంత టైం కావాలంటే అంత టైం అనేది మనం వెస్టేజ్ లో పెడితే ఖచ్చితంగా సక్సెస్ తీసుకుంటాం. అలాగే టార్గెట్స్ ఏముండవు. ఒక్కొక్క జాబ్ లో అయితే టార్గెట్స్ ఇస్తారు. నువ్వు ఇన్ని కంప్లీట్ చేయాలి. ఈ రోజుకి ఇన్ని కాల్స్ మాట్లాడాలి. ఈ రోజుకి ఇన్ని హౌసెస్ నువ్వు తిరిగి రావాలి అని టార్గెట్స్ ఉంటాయి. మనకైతే టార్గెట్ లేదు. అలాగే నో కిట్ సిస్టమ్. కిట్ ఉంటుంది. ఇప్పుడు షేర్ షాప్ తీసుకుంటే ఒక కిట్ ఇస్తాడన్నమాట. ఫస్ట్ ఒక 6 వందలు కడితే ఒక చిన్న బుక్ ఇస్తారు. మా హస్బెండ్ తీసుకున్నారు. మా బ్రదర్ షేర్ షాప్ లో చేస్తుంటే ఒక చిన్న కిట్ బుక్ ఇచ్చి ఆ బుక్ లో ఏమీ లేవు. నేను ఓపెన్ చేసి చూసాను. ఏమీ లేవు. నథింగ్. నో యూజ్ అన్నమాట ఆ బుక్. అదొక కిట్ ఇస్తారన్నమాట. నెక్స్ట్ నో మినిమం బిల్. ఇప్పుడు నువ్వు ఎంత అమౌంట్ పెట్టి నువ్వు బిల్ చేయాలనుకుంటే అంత అమౌంట్. అంటే కొన్ని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఎలా ఉంటుందంటే 10,000 పెడితేనే కిట్. లేకపోతే 50,000 కిట్ తీసుకోవాల్సిందే కంపల్సరీ. 20,000 పెట్టి కిట్ తీసుకోవాల్సింది కంపల్సరీ. 2,500 కనీసం 2,500 పెట్టి ఈ గోల్డ్ కాయిన్ కి నువ్వు కడితేనే ఈ గోల్డ్ కాయిన్ కి నువ్వు ఎలిజిబుల్ అవుతావు అని చెప్పి రీసెంట్ గా కూడా ఒకటి వచ్చింది మా దగ్గరికి. ఏదైనా గానీ డబ్బులు పెట్టి తర్వాత డబ్బులు వస్తాయి అంటే గనక మనకు ఖచ్చితంగా మోసపోయే పరిస్థితులు ఉంటాయి అక్కడ. డబ్బులు పెట్టి ఒక ఉద్యోగాన్ని కూడా డబ్బులు పెట్టి కొంటాం అంత మంచిది కాదు. అక్కడెంత అక్కడెంత మోసం జరుగుతుంది అనేది మనకు తెలీదు. అది ఒకవేళ ఫేక్ ఉండొచ్చు, రీల్ ఉండొచ్చు. మనం చెప్పలేము. అక్కడ జాబ్ విషయంలో కూడా డబ్బులు పెట్టి జాయిన్ అయ్యేది ఏదైనా కానీ 100% ఫేకే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నో మినిమం బిల్. రూ. 50 కొనుక్కుంటావు, రూ. 50తో ఒక సబ్బైన కొనుక్కోవచ్చు. రూ. 100 కొనుక్కుంటావు, రూ. 100 కొనుక్కోవచ్చు. అలాగే రూ. 1000 కొనుక్కుంటే రూ. 1000 అలాగే 4, 5,000 కొనుక్కున్నా కొనుక్కో. నీ ఇష్టం. ఎంత పెట్టైనా నీ ఓపిక, నీకున్న డబ్బులను బట్టి నువ్వెంతైనా బిల్ చేసుకోవచ్చు. నో బాసిజం. ఇక్కడ ఎవరు బాసులు లేరు మన దగ్గర. మన మీద ఆజమాయిషి చలాయించి నువ్వు ఈ టైంకే రావాలి, ఈ టైంకే వెళ్ళాలి, ఇదే చేయాలి, నేను ఇచ్చిన వర్కే చేయాలి. ఫర్దర్ గా నువ్వు ఏ వర్క్ చేయకూడదు. నువ్వు కూర్చున్నావు అంటే కూర్చోవాలి, నుంచున్నావు అంటే నుంచోవాలి. నేను చెప్తే కదలాలి అనే బాసులు ఎవరు లేరు కాబట్టి నిరభ్యంతరంగా చక్కగా చేసుకోవచ్చు. నో రిస్క్. ఇక్కడ మనం పెట్టుబడి పెడితే రిస్క్. పెట్టుబడి పెట్టి లాస్ అవుతామా గెయిన్ అవుతామా అని తెలియనప్పుడు మనం రిస్క్ చేస్తున్నాం అనుకోవాలి. ఇక్కడ మనం పెట్టుబడి పెడుతున్నది ఏం లేదు కాబట్టి అక్కడ నో రిస్క్. నెక్స్ట్ హెల్త్ ఉంది. అన్ని ప్రొడక్ట్స్ ఇంట్లో యూజ్ చేసుకునే ప్రతి ఒక్క ప్రోడక్ట్ గానీ, సప్లిమెంట్ గానీ ప్రతి ఒక్కటి ముందే వాడుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పరంగా గానీ ఏదైనా ముందు రాబోయే ఏదైనా గానీ వాటి నుంచి అన్నిటి నుంచి కూడా మనం తొలగించుకోవచ్చు, తప్పించుకోవచ్చు. అలా మనం హెల్త్ తీసుకోవచ్చు. అలాగే ఓన్ కార్ వస్తుంది. మనం ఒక లెవెల్ రీచ్ అయిన తర్వాత, స్టార్ లెవెల్ రీచ్ అయిన తర్వాత మనకు కార్ రావడం జరుగుతుంది. అలాగే ఒక డియూసిడి కేటగిరీ అనుకుంటా మనకి హౌస్ రావడం జరుగుతుంది. హౌస్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ సిల్వర్ డైరెక్ట్ దగ్గర నుంచే మనకి ఫ్లైట్ జర్నీ, ట్రావెల్ ఫండ్ యాడ్ అవుతుంది. ట్రావెల్ ఫండ్ తీసుకోవచ్చు. అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇప్పుడు ఎవరైతే హౌస్ వైఫ్ గా ఉంటూ ఉన్నామో, ఎటు కదలలేని పరిస్థితుల్లో ఉన్నామో, చిన్న పిల్లలతో అట్లాంటి వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా అడగాలంటే తల్లిదండ్రులు అయితే ఏ నిరభ్యంతరం లేకుండా ప్రతి ఒక్కటి అడగగలుగుతాం కానీ ఒక హస్బెండ్ దగ్గరికి వచ్చేసరికి ఏదైనా అడగాలంటే ఎందుకంటే మనం ఇప్పుడు ఒక పెద్దవాళ్ళం అయిపోయాము, మ్యారేజెస్ అయిపోయినాయి, పిల్లలు వచ్చినాయి. ఇంట్లో కండిషన్స్ కూడా మనకు తెలుసు. ఫైనాన్షియల్ కండిషన్స్ అన్ని తెలుసు మనకి. అలా తెలిసినప్పుడు ఏదైనా అడగాలంటే భర్త దగ్గర చాలా ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటాము. అలాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళకి హౌస్ వైఫ్స్ కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. అలాగే మన స్టేటస్, నేమ్, ఫేమ్ ప్రతి ఒక్కటి కూడా పెరుగుతుంది. ఇప్పుడు సపోజ్ చూసుకుంటే ఏమి అట్లా చదువుకోలేనటువంటి బీబీ మేడం కి ఎంత నేమ్ ఫేమ్ వచ్చింది. ప్రతి ఒక్క క్లాస్ లో కూడా మేడం పేరు వినబడుతూనే ఉంటుంది. అలాగే విజయరాజ్ సార్ గురించి వినబడుతుంది. అలాగే వాళ్ళ స్టేటస్ అంటే ఇప్పుడు వాళ్ళు ఒక చిన్న ఒక ప్రోటీన్ పౌడర్ కొనలేని సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు 3 కార్లు కొనే రేంజ్ కి వెళ్ళిపోయారు సార్. అలా మన స్టేటస్, ఫేమ్ అన్ని పెరుగుతాయి. అలాగే నెక్స్ట్ దీంట్లో వచ్చేసి 3 జనరేషన్స్ ఇన్కమ్ ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇప్పుడు ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కే ఇన్కమ్ రావడం అనేది పాసిబుల్. అలాంటిది మనకి వెస్టేజ్ లో 3 జనరేషన్స్ ఇన్కమ్ ఇప్పుడు నేను చేస్తున్నాను. నేను చేసిన తర్వాత నా మనవళ్ళు కూడా తీసుకునేటువంటి అద్భుతమైన అవకాశం మన వెస్టేజ్ లో ఉండింది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి క్లియర్ గా చెప్తూ వచ్చినప్పుడు పైన ఉన్నటువంటి కంటెంట్స్ ఏవైతే మనం అనలైజ్ చేసామో అవి కొన్ని చేంజ్ అవ్వచ్చు. ఇవి చెప్పిన తర్వాత కొన్ని చేంజ్ అవ్వచ్చు. చేంజ్ అయినోళ్ళు మార్పు చెంది పాజిటివ్నెస్ వచ్చిన వాళ్ళు మన బిజినెస్ సూటబుల్ అవుతారు. అలా చూస్ చేసుకొని మనం ఇన్విటేషన్ ఇస్తే గనక మనం ఖచ్చితంగా సక్సెస్ ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రామాంజనేయులు సార్. విష్ యూ